శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాచూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 65వ సర్గము. హనుమంతుడు సీతాదేవి సమాచారమును శ్రీరామునకు తెలుపుట. తతః ప్రశ్రవణం శైలం తే గత్వా చిత్రకాననం ప్రణమ్య శిరసా రామం లక్ష్మణం చ మహాబలం. యువరాజం పురస్కృత్య సుగ్రీవమభివాద్య చ ప్రవృత్తిమథ సీతాయాః ప్రవృక్తుముపచక్రముః. అంతటా ఆ వానరులందరూ యువరాజైన అంగదుని నాయకత్వమున చిత్రములైన వనములు గల ప్రశ్రవణ పర్వతమును చేరిరి. అచట వారు రామలక్ష్మణులకును సాష్టాంగముగా ప్రణమిల్లిరి. అనంతరము సుగ్రీవునకు నమస్కరించి సీతాదేవి వృత్తాంతమును తెలుపుటకు ఉపక్రమించిరి. రావణాంతఃపురే రోధం రాక్షసీభిశ్చ తర్జనం రామే సమనురాగం చ యశ్చాయం సమయఃకృతః. ఏతదాఖ్యాంతి తే సర్వే హరయో రామసన్నిధౌ వైదేహీమక్షతాం శ్రుత్వా రామస్తూత్తరమబ్రవీత్. రావణాంతఃపురమునందు సీతాదేవి నిర్బంధింపబడుట, రాక్షస స్త్రీలు ఆమెను భయపెట్టుచుండుట, రాముడిపై ఆమెకు గల అనురాగము, రావణుడు ఆమెకు విధించిన గడువు మొదలగు విషయములను వానరులందరూ రామసన్నిధి యందు చెప్పదొడంగిరి. సీతాదేవి క్షేమముగా నున్నట్లు తెలుసుకొని శ్రీరాముడిట్లు నుడివెను. క్వ సీతా వర్తతే దేవి కథం చ మయి వర్తతే ఏతన్మే సర్వమాఖ్యాత వైదేహీం ప్రతివానరాః. ఓ వానరులారా, సీతాదేవి ఎచ్చట ఉన్నది, నా విషయమున ఆమె అభిప్రాయమేమి, ఆమెకు సంబంధించిన ఈ విషయములనన్నింటినీ విపులముగా తెలుపుడు. రామస్య గదితం శ్రుత్వా హరయో రామసన్నిధౌ చోదయంతి హనుమంతం సీతా వృత్తాంత కోవిదం. వానరులు రాముడు పలికిన మాటలను విని సీతాదేవి వృత్తాంతమును బాగుగా ఎరిగిన హనుమంతునితో నీవే వివరింపుము అని శ్రీరాముని సన్నిధిలో ఆయనను ప్రోత్సహించిరి. శ్రుత్వాతు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి ఉవాచ వాక్యం వాక్యజ్ఞః సీతాయా దర్శనం యథా. ఆ వానరుల మాటలను విని
వాయుసూనుడైన హనుమంతుడు ఆ దక్షిణ దిక్కునకు మరలి సీతాదేవికి వినయముతో ప్రణమిల్లెను. తదుపరి వాక్చతురుడైన ఆ మారుతి తాను సీతాదేవిని దర్శించిన రీతిని తెలుపసాగెను. తం మణిం కాంచనం దివ్యం దీప్యమానం స్వతేజస దత్వా రామాయ హనుమాన్ తతః ప్రాంజలిరబ్రవీత్. సీతాదేవి తనకు ఆనవాలుగా అనుగ్రహించినదియు కాంచనమయము తన తేజస్సుతో దివ్యకాంతులను వెదజల్లుచున్నది అగు ఆ చూడామణిని హనుమంతుడు శ్రీరామునకు సమర్పించెను. పిమ్మట అంజలి ఘటించి అతడు ఇట్లు నుడివెను: సముద్రం లంఘయిత్వాహం శతయోజన మాయతం అగచ్చం జానకీం సీతాం మార్గమానో దిదృక్షయ. నేను 100 యోజనముల పొడవు గల సముద్రమును లంఘించి జనకుని కూతురైన సీతాదేవిని చూడగోరిన వాడనై ఆమెను వెదుకుచూ వెళ్ళి తిని. తత్ర లంకేతి నగరి రావణస్య దురాత్మనః దక్షిణస్య సముద్రతీరే వసతి దక్షిణే తత్ర దృష్టా మయా సీత రావణాంతఃపురే సతి. దక్షిణ సముద్రము యొక్క దక్షిణ తీరమునందు దుర్మార్గుడైన రావణుని యొక్క లంక అను నగరము గలదు. అచట రావణాంతఃపురమున అశోకవనమునందు నేను సీతా సాధ్విని చూచి తిని. సన్యస్య త్వయి జీవంతి రామ మనోరథం దృష్టా మే రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహు రాక్షసీర్విరూపాభి రక్షితా ప్రమదావనే దుఃఖమాసాద్యతే దేవి తథా దుఃఖోచితా సతి. ఓ రామ, ఆ సాధ్వి తన ఆశలనన్నింటినీ నీ మీదనే పెట్టుకొని జీవించుచున్నది. ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరియుండిరి. వారు ఆమెను మాటిమాటికిని భయపెట్టుచుండగా నేను జూచితిని. వికృతాకారములు గల ఆ రాక్షస స్త్రీలు ప్రమదావనమునందు ఆమెను కాపలా కాయుచున్నారు. కలలో కూడా దుఃఖమను మాటనే ఎరుగని ఆ సాధ్వి నేడు దుఃఖములకు లోనైనది. రావణాంతఃపురే రుద్ధ రాక్షసీభిస్సురక్షిత ఏకవేణీధరాదీన త్వయి చింతాపరాయణ. రావణాంతఃపురమునందు అశోకవనమునందు ఆమె నిర్బంధములోనున్నది. రాక్షస స్త్రీలు ఆమెను పర్యవేక్షించుచున్నారు. ఆమె కేశములన్నీయూ ఒకే జడగా ఏర్పడి ఉన్నవి. దీనురాలై ఉన్న ఆమె నిరంతరము నిన్నే చింతించుచున్నది. అధశయ్యా వివర్ణాంగి పద్మినీవ హిమాగమే రావణాద్వినివృత్తార్థ మర్తవ్య కృతనిశ్చయ. ఆమె నేలపై పరుండి ఉన్నది. మంచు దెబ్బకు గురి అయిన పద్మము వలె వన్న తరిగినదై ఉన్నది. రావణుని ఏవగించుకొనుచున్నది. విరక్తి కారణముగా తనువును త్యజింపవలెనని నిర్ణయించుకొని ఉన్నది. దేవీ కథంచిత్ కాకుత్సత్వన్మనా మార్గితా మయా ఇక్ష్వాకు వంశ విఖ్యాతిం శనై కీర్తయథానఘ. కాకుత్సుడవగు ఓ రామ, నీపైననే మనస్సును నిలుపుకొని ఉన్న సీతాదేవిని అతి కష్టముతో వెదకి కనుగొంటిని. ఓ పుణ్యపురుష, నేను అప్పుడు ఇక్ష్వాకు వంశ విఖ్యాతిని తిన్నగా క్రమముగా ప్రస్తుతించి తిని. సా మయా నరశార్ధూల విశ్వాసముపపాదిత తతస్సంభాషితా దేవి సర్వమర్థం చ దర్శిత. ఓ మహాపురుష, ఆ విధముగా ఆమెకు నాపై విశ్వాసమును పాదుకొల్పితిని. అప్పుడు ఆ తల్లి నాతో సంభాషించినది. ఆమెకు నేను అన్ని విషయములను తెలిపితిని. రామ సుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగత నియత సముదాచారో భక్తిశ్చాస్యాస్తథా త్వయి. రామ సుగ్రీవుల మైత్రిని తెలుసుకొని ఆమె పరమప్రీతిని పొందినది. పాతివ్రత్య ధర్మాచరణము, నీపై భక్తి ప్రపత్తులు ఆమెలో స్థిరముగానున్నవి. ఏవం మయా మహాభాగా దృష్టా జనకనందిని ఉగ్రేణ తపసా యుక్త తద్భక్త్యా పురుషర్షభ. ఓ నరోత్తమ, పూజ్యురాలైన ఆ జనకుని కూతురు తీవ్రముగా తపమాచరించుచు నీయందు భక్తి తత్పరురాలై ఉన్నది. ఈ విధముగానున్న ఆ సాధ్విని నేను వీక్షించి తిని. అభిజ్ఞానం చ మే దత్తం యథావృత్తం తవాంతికే చిత్రకూటే మహాప్రాజ్ఞ వాయసం ప్రతిరాఘవ. ఓ మహాప్రాజ్ఞ, ఓ శ్రీరామ, చిత్రకూట పర్వతమునందు ఆమె నీ ప్రక్కన ఉన్నప్పుడు జరిగిన కాక వృత్తాంతమును గుర్తుగా నీకు తెలుపుటకై ఆమె నాకు వివరించినది. విజ్ఞాప్యశ్చ నరవ్యాఘ్రో రామో వాయుసుతత్వయా అఖిలేనేహ యదృష్టం
ఇది మామాహ జానకి. ఓ మారుతి, ఇక్కడ నీవు చూచినదంతయును నరోత్తముడైన శ్రీరామునకు విన్నవింపుము అని జానకీదేవి నాతో నుడివినది. అయం చాస్మై ప్రదాతవ్యో యత్నాత్ సుపరిరక్షిత బ్రవత వచనాన్యేవం సుగ్రీవస్యోపశృణ్వత. ఈ వచనములను అన్నింటినీ సుగ్రీవుని సమక్షమున శ్రీరామునకు తెలుపుము. ఈ శిరోభూషణమును ఎంతో భద్రముగా కాపాడుకొనుచు వచ్చితిని. దీనిని శ్రీరామునకు సమర్పించి ఇట్లు పలుకుము. ఏష చూడామణి శ్రీమాన్ మయా సుపరిరక్షిత మనశిలాయాస్తిలకో గంధపార్శ్వే నివేశిత. జాతిరత్న శోభలను వెదజల్లు ఈ చూడామణిని నేను జాగ్రత్తగా పరిరక్షించుకొనుచు వచ్చితిని. మణిశిలల గంధమును నీవు నా చెక్కిలిపై తిలకముగా తీర్చిదిద్దితివి. ఏష నిర్యాతితః శ్రీమాన్ మయాతే వారి సంభవ ఏతం దృష్ట్వా ప్రమోదిష్యే వ్యసనే త్వామివానఘ. జలములలో జన్మించి కాంతులను చిమ్ముచున్న ఈ చూడామణిని నేను నీ కడకు పంపుచున్నాను. ఓ అనఘా, దుఃఖ సమయమునందు దీనిని జూచుచు నిన్ను జూచినట్లు ఆనందించుచున్నాను. జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ ఊర్ధ్వం మాసాన్న జీవేయం రక్షసాం వశమాగత. ఓ దాశరథి, మాసము గడువు ముగే వరకు నేను జీవించి ఉందును. రాక్షసుల ఆధీనములోనున్న నేను 1 నెల పూర్తి అయిన పిమ్మట జీవించి ఉండను అని. ఇది మామబ్రవీత్ సీత కృశాంగీ ధర్మచారిణి రావణాంతఃపురే రుద్ధ మృగీవోత్ఫుల్లలోచన. ధర్మచారిణియు కృశాంగియు అయిన సీతాదేవి నాతో నిడివినది. ఆడులేడి వలె విశాల నేత్రములు గల సీతాదేవి రావణాంతఃపురమున అశోకవనమున నిర్బంధములోనున్నది. ఏతదేవ మయాఖ్యాతం సర్వం రాఘవ యద్యథా సర్వదా సాగర జలే సంతారః ప్రవిధీయత. ఓ రఘువంశోత్తమ, విషయములను అన్నింటినీ యథాతథముగా విన్నవించి తిని సాగరమును దాటు ఉపాయమును గూర్చి ఆలోచింపవలెను. తౌ జాతాశ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా తచ్చాభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ దేవ్యా చాఖ్యాతం సర్వమే వానుపూర్వ్యాత్ వాచా సంపూర్ణం వాయుపుత్ర సశంసస. వాయుసూనుడైన హనుమంతుడు ఈ విధముగా తన మాటల ద్వారా ఆ రామలక్ష్మణులు ఊరట చెందినట్లు గ్రహించి సీతాదేవి ఆనవాలుగా తనకిచ్చిన చూడామణిని శ్రీరామునకు సమర్పించెను. సీతాదేవి సందేశమును క్రమము తప్పకుండా సంపూర్ణముగా తెలియజేసెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే సుందరకాండే పంచషష్ఠితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 65వ సర్గము.